திரும்பி போற ஐடியாவே இல்ல. విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం. ఈ సినిమాల కారణంగా జూన్ 19 ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాజకీయాల్లో సంచలనం సృష్టించి ముఖ్యమంత్రిగా మారిన విజయ్ తన చివరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సమంత చాలా గ్యాప్ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో కంబ్యాక్ ఇవ్వటానికి రెడీ అయింది. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడే. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతోంది అన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. మొదటిగా జననాయగన్ విషయానికి వస్తే ఈ సినిమా మొదట సంక్రాంతికే విడుదల కావాలి. కానీ సెన్సార్ సమస్యలు, ముఖ్యంగా రాజకీయ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లపై వచ్చిన అభ్యంతరాల కారణంగా సినిమాని పదే పదే వాయిదా వేశారు. దాదాపు 4 నెలలుగా మేకర్లు క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిలే ప్రభావం ఓటీటీ డీల్స్, బిజినెస్ పై కూడా పడింది. అయితే విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేయటం, ఆయన ముఖ్యమంత్రిగా అవటం సినిమాపై భారీ హైప్ను తీసుకొచ్చింది. సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావటంతో జననాయగన్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో జూన్ 19 రిలీజ్ డేట్ కనిపిస్తూ ఉండటంతో ఇదే అధికారిక తేదీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం కూడా అదే తేదీని టార్గెట్ చేయడం ఆసక్తి పెంచుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తోంది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా ద్వారా సమంత మరొకసారి కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ సీజన్ కారణంగా మే నుంచి వాయిదా వేసిన ఈ సినిమాను జూన్ 19 విడుదల చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు విజయ్ సినిమా అదే రోజున వస్తే పరిస్థితి పూర్తిగా మారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగులో కూడా విజయ్కి భారీ మార్కెట్ ఉండటం, సీఎం హోదా కారణంగా అదనపు హైప్ రావటం మా ఇంటి బంగారంకి సవాల్గా మారుతుంది. పెద్ద హీరో సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించే పరిస్థితి ఉండటంతో సమంత సినిమాకు స్క్రీన్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కంటెంట్ బలంగా ఉంటే పోటీని తట్టుకునే అవకాశం కూడా ఉంది. సమంత నటన, నందిని రెడ్డి టేకింగ్ పై ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది. దీంతో ఈ క్లాష్ కేవలం స్టార్ పవర్ మధ్య కాకుండా కంటెంట్ వర్సెస్ క్రేజ్ అన్న రేంజ్ లో మరొకసారి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ మొత్తం జూన్ 19 పైనే ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఈ రెండు సినిమాలు నిజంగానే ఒకే రోజు విడుదలైతే సౌత్ బాక్సాఫీస్ వద్ద ఏడాది అతిపెద్ద క్లాష్ గా నిలవటం ఖాయమంటున్నారు. లేదా సమంత తన సినిమానేమన్నా వాయిదా వేసుకుంటుందా అన్న విషయం కూడా తెలుస్తుంది.